అప్పట్లో పొద్దున్నే అమ్మ పెట్టే బోర్న్విటా గ్లాస్, డోర్ దగ్గర వచ్చే స్కూల్ బస్ హార్న్, అది మన డైలీ రొటీన్. కానీ ఇప్పుడు బెడ్ దగ్గర అలారంతోటి యుద్ధం, కిచెన్లో మనమే పెట్టుకునే బ్లాక్ కాఫీ అండ్ ఆఫీస్ లాగిన్ టైంకి పరుగులు. అప్పుడు మన లోకం అమ్మా నాన్న మధ్య ఉండేది, ఇప్పుడు మన లోకం డెడ్ లైన్ మధ్య ఉంది. అప్పుడు మన జేబులో ఒక బొమ్మ, కొన్ని గోళీలు లేదా ఒక 5 రూపీస్ నోట్ ఉంటే చాలు, కోటీశ్వరులా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు జేబులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ థౌజండ్స్లో ఉంది, కానీ ఆ 5 రూపీస్ నోట్ ఇచ్చిన ధైర్యం ఇప్పుడు లేదు. అప్పుడు జేబులు బరువుగా ఉండేవి బొమ్మలతో, ఇప్పుడు జేబులు బరువుగా ఉన్నాయి ఈఎంఐ రిసీట్స్తో. అప్పట్లో ఈవినింగ్ అయితే గ్రౌండ్లో క్రికెట్ ఆటల గోల, పిచ్చి పిచ్చి ఆటలు, ధూళితో నిండిన బట్టలు అండ్ చిన్న దెబ్బ తగిలితే అమ్మ పెట్టే తిట్లు. కానీ ఇప్పుడు ఈవినింగ్ అంటే ట్రాఫిక్లో హార్న్ల గోల, ఫార్మల్ బట్టల మీద స్వెట్ అండ్ మనస్సుకి దెబ్బ తగిలినా ఎవ్వరికీ చెప్పుకోలేని మౌనం. అప్పుడు దెబ్బలు బయట తగిలేవి, ఇప్పుడు దెబ్బలు లోనన తగులుతున్నాయి. అప్పట్లో ఫ్యాన్ కింద గాల్లో స్టోరీస్ వింటూ పడుకునేవాళ్ళం, నిద్ర చాలా తొందరగా వచ్చేది. కానీ ఇప్పుడు ఏసీ ఉన్న, సాఫ్ట్ బెడ్ ఉన్న, ఫోన్లో స్క్రోల్ చేస్తూ రేపటి వర్క్ గురించి ఆలోచిస్తున్నాం. నిద్ర రావడానికి గంటలు పడుతుంది. అప్పుడు మన డ్రీమ్స్లో సూపర్ హీరోస్ ఉండేవారు, ఇప్పుడు మన డ్రీమ్స్లో మేనేజర్ ఉంటున్నాడు. అప్పుడు మనం రారాజులా బ్రతికాం, ఎందుకంటే మనల్ని చూసుకోవడానికి నాన్న ఉండేవారు. ఇప్పుడు మనం బానిసల్లా పరిగెడుతున్నాం, ఎందుకంటే మనమే ఒక ఫ్యామిలీకి సపోర్ట్ అయ్యాం. హ్యాపీనెస్ నుంచి రెస్పాన్సిబిలిటీకి వచ్చిన ఈ ప్రయాణమే ఒక యావరేజ్ బాయ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కంపారిజన్స్ మీ లైఫ్లో నిజమైతే వెంటనే షేర్ చేయండి, మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి.